టెంపుల్ ఓపెనింగ్ టైమ్ వచ్చి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకైతే టెంపుల్ ఓపెన్ అవుతుందండి. సుప్రభాత సేవతోటి టెంపుల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ మనకి రూ. 200 ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి. సింగిల్‌గా వెళ్తే సింగిల్‌గా కూడా మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. టికెట్ మనకి ఆన్‌లైన్‌లోను అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో అయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే తెల్లవారుజామున మనకి టెంపుల్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మనకి సుప్రభాత సేవ తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు కూడా సుప్రభాత సేవ జరుగుతుంది. 5:30 వరకు కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే భక్తులకైతే కల్పించడం జరుగుతుంది. తిరిగి మనకి తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారండి. బాలభోగం, నివేదన, సేవాకాలం కాబట్టి ఆ టైంలో అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. తిరిగి మనకి టెంపుల్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి. అంటే సర్వదర్శనం గాని, అదేవిధంగా స్పెషల్ దర్శనం టికెట్ అయితే రూ. 100 ఉంటుందండి. దాని తర్వాత మనకి ప్రతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. 7 గంటల 30 నిమిషాల నుండి మనకు 1 గంట వరకు కూడా అంతరాలయ అర్చన కార్యక్రమం జరుగుతుంది. టికెట్ కాస్ట్ రూ. 300 ఉంటుందండి. మనకి భార్యాభర్తలిద్దరూ కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. టికెట్ కాస్ట్ మనకి రూ. 200 ఉంటుందండి. భార్యాభర్తలిద్దరికీ కలిపి. దాని తర్వాత మనకి 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు కూడా నిత్య కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. టికెట్ కాస్ట్ మనకి రూ. 1500 ఉంటుందండి. అదేవిధంగా 11:30 నిమిషాల నుండి 12 గంటల వరకు కూడా మధ్యాహ్నం రాజభోగం దర్శనం ఉండదండి ఆ టైంలో. తిరిగి మనకి 1 గంట నుండి 3 గంటల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. తిరిగి మనకి టెంపుల్ ఓపెనింగ్ టైమ్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9:30 వరకు కూడా టెంపుల్ ఓపెనే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టికెట్లయితే మీరు ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లో కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మీరు ఆన్‌లైన్‌లోను అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మీరు నేరుగా దేవస్థానానికి ఒక 500 మీటర్ల దూరంలో అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉంటుందండి. మీరు ఆటో ఎక్కినప్పుడు ఆటో వాళ్ళని దేవస్థానానికి సంబంధించిన బట్టి అకామిడేషన్ దగ్గర తీసుకెళ్ళమంటే వాళ్ళు తీసుకువెళ్తారు. మీరు రూమ్‌లోకి చెక్ ఇన్ అయ్యి అక్కడి నుంచి దేవస్థానానికైతే నడుచుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మీరు నేరుగా వెళ్తే మీకు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అందుబాటులో ఉంటే మీకు ఆఫ్‌లైన్‌లో కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు దేవస్థానం దగ్గరే లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీ లగేజ్‌ని లాకర్‌లో పెట్టుకొని, మొబైల్ ఫోన్‌లో పెట్టుకొని, మీరు స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి స్వామివారి భక్తుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.